ఆంధ్రప్రదేశ్లో బల్క్ డ్రగ్ పార్కు భూముల కేటాయింపు వివాదం మరోసారి తీవ్రతరంగా మారింది. విశాఖపట్నం జిల్లా పందిరి ప్రాంతంలో భూములు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణతో ఓ మహిళ రోడ్డుపై బైఠాయించి ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ, బల్క్ డ్రగ్ పార్కు నా భూములు ఇవ్వమన్నందుకు కక్షపూరితంగా నా ల్యాబ్ ను అధికారులు సీజ్ చేశారు. దీనికి హోంమంత్రి అనిత గారే కారణం. నేను ప్రశ్నించానన్న ఒక్క కారణంతో రోడ్లపైకి లాగేశారు. నా ప్రాణానికి, నా కుటుంబానికి హోంమంత్రిదే బాధ్యత అని ఆరోపించారు. మహిళ తన భావోద్వేగాలను వ్యక్తం చేస్తూ, ఒక మహిళ అయ్యుండి ఇలా దుర్మార్గంగా వ్యవహరించడం ఎలా? నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నా భూమికి ఇయ్యను అని స్పష్టం చేశారు. ఈ ఘటనపై స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మహిళ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు నిరసనీయమని అంటున్నారు. భూముల కేటాయింపు, ల్యాబ్ సీజ్ చర్యలపై జిల్లా అధికారుల నుంచి ఇంకా అధికారిక స్పష్టీకరణ రాలేదు. ఇక ఈ ఆరోపణలపై హోంమంత్రి కార్యాలయం స్పందిస్తారా, లేక పరిస్థితి మరింత ఉద్రిక్తత దిశలో సాగుతుందా అన్నది చూడాలి. హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి ఒత్తిడి వల్ల చేయవలసి వచ్చింది. లేకపోతే అనకాపల్లి జిల్లాలో ఇంకా చాలా ల్యాబ్లు ఉన్నాయి. ఈ రోజు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు అంతా భూములు ఇవ్వమని క్వశ్చన్ చేసినందుకు ఈ రోజు రోడ్డు మీదకి తీసుకొచ్చిన హోమ్ మినిస్టర్ ఒక మహిళ అయ్యుండి ఈ రోజు ఒక లేడీని ఇంత బాధ పెట్టి ఈ రోజు రోడ్డు మీదకి తీసుకొచ్చింది హోమ్ మినిస్టర్. దారుణమైన రాజకీయం చేస్తున్నారు. ఈ రోజు ఆ రాజకీయం చేసిన దానికి అంతా సమాధానం చెప్పాల్సిందే. ఈ రోజు సమాధానం చెప్తే గానీ నేను ఇక్కడి నుంచి లేవను. అసలు ఒక్క ల్యాబ్కి 3 డిపార్ట్మెంట్ వచ్చి ఇంత కక్షపూరితంగా వ్యవహరించాల్సిన అవసరం ఏంటి? ఈ రోజు ఒక భూమి ఏమని అన్నాననే ఉద్దేశంతో మేడం ఇలా చేశాను అంతాను. ఎవడి భూమి ఎవడిస్తాడు? ఈ రోజు ల్యాబ్లు మూసేస్తే భూమి ఇస్తావా? అస్సలు ఇవ్వను. నా గొంతులో ప్రాణం ఉన్నంత సేపు నా భూమి ఇవ్వను. బల్క్ డ్రగ్ పార్క్ నా భూమి ఇవ్వను. నా ప్రాణం పోయినా ఆవిడదే బాధ్యత. నా కుటుంబానికి నాకు ప్రాణహాని ఉంది. అది కూడా హోమ్ మినిస్టర్ ద్వారానే. హోమ్ మినిస్టర్ వల్ల నా కుటుంబానికి నాకు ప్రాణహాని ఉంది. నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి కృంగదీయాలని చూస్తున్న హోమ్ మినిస్టర్, మహిళల పట్ల హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఇలాగాలో హోమ్ మినిస్టర్ దారుణమైన కక్షపూరిత రాజకీయం చేస్తుంది. ఈ రోజు హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సిందే. ఈ రోజు చెప్పిన తర్వాతే నేను ఇక్కడి నుంచి లేస్తాను, లేదా అప్పటి వరకు నేను ఇదే రోడ్డు మీద కూర్చుంటాను. నా జీవనాధారం బాగొట్టేసి ఒక మహిళ తరపున ఇంత కక్షపూరితంగా చేస్తున్న రాజకీయం ఆవిడికి ఎవరండి హోమ్ మినిస్టర్ ఇచ్చారు? మహిళల మీద ఇబ్బంది పెట్టడానికి ఇచ్చారు హోమ్ మినిస్టర్ ఆవిడికి. మహిళల తరపున మళ్ళీ ఆ ఇలాకాలో నియోజకవర్గంలో ఒక మహిళను ఇంత దారుణంగా అంచబెట్టిన ఆవిడికి మహిళల తరపున హోమ్ మినిస్టర్ ఆవిడికి. ఎందుకని హోమ్ మినిస్టర్ ఆవిడికి ఇలాంటి రాజకీయం చేయడానికి? హోమ్ మినిస్టర్ ఆవిడికి రాజకీయం చేతిలో ఉన్నదని చెప్పి ప్రజల హక్కులను నేల రాస్తుంది ఆవిడే. ఏమనుకుంటున్నారు? రాజకీయం చేతిలో ఉందని, పదవి చేతిలో ఉన్నదని చెప్పి ఎవరినైనా ఇబ్బంది పెడతారా? ఈ రోజు మాట్లాడే హక్కు లేదా? నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మాట్లాడే హక్కు ఎందుకు లేదు? హైదరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి. దానికి నా ప్రాణం పైన ఆవిడ ఈరోజు సమాధానం చెప్పు తీరాలి. ఎవరు మాట్లాడకూడదా? మీరు కూడా అలా మాట్లాడే కదా ఈ రోజు హోమ్ మినిస్టర్ అయ్యారు. మాట్లాడితే తప్పేంటి? ఎవరు భూముల్లో కట్టారు బల్క్ డ్రగ్ పార్కులు? మీ భూములు ఏమన్నా ఉంటే కొనుక్కుని కట్టుకోండి. మీ పార్టీ భూములు కానీ మీ నాయకులు కానీ భూములు ఉంటే కట్టుకోండి. ఎవడొప్పు సొమ్మని ఎవడి భూముల్లోకి వస్తారు? భూమి గురించి అడిగామని చెప్పి ఈ రోజు ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తారు. వెనకతలో ఉన్న ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టాలని చెప్పి ఈ రోజు హోమ్ మినిస్టర్ కక్షపూరిత రాజకీయం చేస్తున్నారు. దీనికి పర్యవసానం హోమ్ మినిస్టర్ అనుభవించాల్సిందే.